పెద్దపల్లి జిల్లా గోదావరిఖని పట్టణంలో స్థానిక కోర్టు ఆవరణలో సోనియా గాంధీ అఖిల భారత కాంగ్రెస్ పార్టీ నాయకురాలు జన్మదినాన్ని పురస్కరించుకుని కాంగ్రెస్ లీడర్ చైర్మన్ కొప్పుల శంకర్ ఆధ్వర్యంలో మున్సిపల్ కోర్టు ముందు కేక్ కట్ చేసి జన్మదిన వేడుకలను ఘనంగా చేయడం జరిగింది. లీగల్ అధ్యక్షులు కొప్పుల శంకర్ మరియు బార్ అసోసియేషన్ అధ్యక్షులు తౌటం సతీష్ మరియు రాష్ట్ర లీగల్ సెల్ కన్వీనర్ గడమల్ల వరలక్ష్మి సోనియా గాంధీ జన్మదిన కేక్ వారి చేతుల మీదుగా కేక్ కట్ చేసి అనంతరం వారు మాట్లాడారు. ఈ కార్యక్రమంలో బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి జవ్వాడి శ్రీనివాస్, లీగల్ సెల్ కన్వీనర్ ముష్క రవికుమార్, రాష్ట్ర లీగల్ సెల్ నాయకులు మాదాసి శ్రీనివాస్, పాత అశోక్, దేశెట్టి అంజయ్య, గేటో నరేష్, అరుణ్, జగిరి రాజయ్య, నూరి సత్యనారాయణ, ప్రకాష్ 50 మంది న్యాయవాదులు పాల్గొన్నారు. అందరికీ నమస్కారం. తెలంగాణ బానిస సంఖ్యలు పెంచి మన స్వరాష్ట్రాన్ని ప్రసాదించిన మాతృమూర్తి, అమరవీరుల త్యాగం, సోనియమ్మ ఇచ్చినటువంటి రాష్ట్రం ఎలా తీర్చాలి నీ రుణం, అంత గొప్ప వ్యక్తి మనకు తెలంగాణ ప్రసాదించింది. ఈరోజు మా కమిటీ సభ్యుల మధ్యలో ఈ సోనియమ్మ గాంధీ గారి పుట్టినరోజు జరుపుకుంటున్నాం. హ్యాపీ బర్త్డే టు యూ సోనియమ్మ గాంధీ. చాలా హ్యాపీగా ఉంది, ఎందుకంటే 4 కోట్ల మంది కోరిక నెరవేరింది సోనియమ్మ గాంధీ ఇచ్చినటువంటి తెలంగాణ వల్లనే. మన భారతదేశానికి చెందిన మహిళ కాకున్నా కానీ మన భారతదేశానికి కోడలుగా వచ్చి తన అత్తగారిని, తన భర్తని కోల్పోయినటువంటి త్యాగాల కుటుంబము అని ఇంకా 15 సంవత్సరాలు మన మోడీ ప్రభుత్వం ఉన్నా కానీ మనకు తెలంగాణ రాకపోయేది. ఇంకా 15 ఏళ్ళు ఉన్నా కానీ ఇంకా ఏంటంటే మన సోనియమ్మ గాంధీకి గుడి కట్టించాలి. గత ప్రభుత్వము సహకరించలేదు, మన సీఎం గారు కూడా గుడి కట్టించడానికి కూడా సహకరించలేదు. కాబట్టి మన సోనియమ్మ గాంధీ గారికి గుడి కట్టించాలని కోరుకుంటూ మేమందరం ఇక్కడ సంతోషంగా సోనియమ్మ గాంధీ పుట్టినరోజు సెలబ్రేషన్ జరుపుకుంటున్నాము. అదేవిధంగా సోనియా గాంధీ గారు ఆశయాలు, జాతీయ కాంగ్రెస్ పార్టీ నాయకురాలు సోనియా గాంధీ గారు హ్యాపీ బర్త్డే శుభాకాంక్షలు తెలియజేస్తూ, మరియు ఆమె ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటూ వారికి ఆయురారోగ్యాలు, అష్టైశ్వర్యాలు ఆ భగవంతుడు కల్పించాలని కోరుకుంటూ, మరి తెలంగాణ ఇచ్చిన ఘనత మా సోనియా గాంధీ గారికే దక్కుతుందని, 4 కోట్ల ప్రజల ఆకాంక్షను తీర్చిన ఎంతోమంది అమరులు అయిన సందర్భంగా మరి సోనియా గాంధీ గారు ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ప్రసాదించి 2 రాష్ట్రాలలో కూడా కాంగ్రెస్ పార్టీ నష్టం జరుగుతుందని తెలిసి కూడా ఈ యొక్క తెలంగాణ రాష్ట్రాన్ని ఇచ్చి అంతటి ధైర్యశాలి మన సోనియా గాంధీ గారు. మరి ఆమెకు ఎప్పుడు కూడా ఇలాంటి పుట్టినరోజు వేడుకలు జరుపుకోవాలని కోరుకుంటూ, మన ప్రియతమ నాయకులు రామగుండం శాసనసభ్యులు మరియు రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ గారు, మరియు అదేవిధంగా శ్రీధర్ బాబు గారి నాయకత్వంలో ఇక్కడ గోదావరిఖని పారిశ్రామిక ప్రాంతంలో అభివృద్ధికి చాలా ఆటంకాలు లేకుండా చాలా అభివృద్ధి జరుగుతుంది. మరి ఇట్లాంటి డేరింగ్, డాషింగ్, డైనామిక్ లీడరు, ఇట్లాంటి ధైర్యం ఉన్న ఎమ్మెల్యే ఈ రామగుండం పారిశ్రామిక ప్రాంతంలో ఇప్పటి వరకు రాలేదు. ఎంత ధైర్యంగా కూడా వాటిని తీసివేసి వాటి ప్రాంతంలో షాపింగ్ కాంప్లెక్స్ను నిర్మించడానికి ఆయన ఒక కంకణబద్దులై పనిచేస్తున్న తరుణంలో ప్రతిపక్ష పార్టీలు ఎన్నో అవాక్కులు చెవాకులు చేస్తున్నాయి. మరి వారికి బుద్ధి చెప్పాల్సిన అవసరము ఉన్నది. జాగ్రత్తగా చౌకబారు ఆరోపణలు ప్రతిపక్ష పార్టీలు ఇక ముందు చేయొద్దని కోరుతూ, మా ఎమ్మెల్యే రాజ్ ఠాకూర్ మక్కన్ సింగ్ చాలా అభివృద్ధి కార్యక్రమాలు అయితేనేమి, ఇండస్ట్రియల్ పరిశ్రమలు అయితేనేమి, మొన్న ఈఎస్ఐ హాస్పిటల్, సబ్ కోర్టు, సబ్ ట్రెజరీ, ఇట్లాంటి నర్సింగ్ కాలేజీ, ఇట్లాంటి ఎన్నో కూడా చారిత్రాత్మక నిర్మాణం. హ్యాపీ బర్త్డే టు సోనియమ్మ. సోనియమ్మ మనకి ఇండియాకి ఒక అమ్మ లాంటిది. సోనియమ్మ లేకపోతే అసలు మన తెలంగాణ అంటూ లేదు. మన తెలంగాణ రావడానికి మొత్తం ముఖ్య కార్మికురాలు, మొత్తం ముఖ్య అతిథిగా, ముఖ్యమైన మెంబర్గా సోనియా గాంధీ ఉంది కాబట్టి మనకి ఈరోజు తెలంగాణ వచ్చింది. తెలంగాణ వచ్చినందుకు మనమందరికీ అడ్వకేట్స్ కానీ, పోలీస్ కానీ, గవర్నమెంట్ ఆఫీసర్స్ అందరికీ కూడా ప్రమోషన్స్ వచ్చినాయి, జాబ్ వచ్చింది, మనకి ఇండివిజువాలిటీ అని వచ్చింది.